ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలలో 6వ మాటను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువారు అంటారు, సమాప్తమైనది అని. ఇంతకీ ఏం సమాప్తమైంది? సమాప్తమైంది అంటే ముగించబడింది అని. ఏం ముగించబడింది? సాతానుతో యుద్ధం ముగించబడింది. ప్రభు తనకు అప్పగించిన పని ముగించబడింది అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి యుద్ధం అసలు ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే కొంతవరకు మనకు అవగాహన చెప్పచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, యేసుప్రభు వారు బాప్తిజం పొందిన తర్వాత ఆయన అరణ్యానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత నుంచి అపవాది శోధించడం అనేది ప్రారంభించాడు. అయితే ప్రభువారు దానికి ధీటుగా వాడితో వాక్యపు యుద్ధాన్ని చేసి, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి యుద్ధం చేసి అక్కడికి వాడిని ఓడించడం అనేది జరుగుద్ది. మనకు తెలుసు, లోకాసువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో వాడు తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ అక్కడ నుండి వాడు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. చివరిగా ఆయన శిలువ మరణంలో పూర్తిగా ఓడించి యుద్ధం ముగించడం అనేది మనం గమనిస్తాం. ఇంతకీ యుద్ధం ఎలాంటిది? ఏ విధంగా జయించేది? యేసుప్రభు వారు ఎలాగ దీన్ని జయించారు అన్న విషయాలు కూడా మనం కాస్త లోతుగా పరిశీలన చేయగలిగితే, ఇక్కడ యుద్ధం చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుని పనిని, దేవుని చిత్తాన్ని చేసి ముగించడం. ఇది ముఖ్యమైన మూల ఉద్దేశం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ప్రభు అంటారు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్తాడు ఆయన. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని. ఇంతకీ ఏ పని అప్పగించి యేసుప్రభు వారిని తండ్రి పంపించారు అంటే, లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే పంపబడెను అని. కాబట్టి కుమారుడే కాదు, మనం కూడా ఏదో ఒక పని కొరకు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కొరకు వచ్చిన వాళ్ళు. చూడండి, మన విషయంలో దేవుడు కన్న కళ, ఆయన ఉద్దేశం మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో లేదా 27వ వచనంలో చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. ఇది పని మనకు అప్పగించిన పని. వాటిని ఏలాలి అన్నాడు. భూమిని నిండించనగానే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఈరోజు పేపర్లో చూశాను, భూమిని నిండించడం మనుషులకు ఇష్టం లేదంట. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే డెలివరీ కేసులు తగ్గిపోయినాయి. పిల్లల్ని కనడం లేదంట స్త్రీలు. చాలామంది బిడ్డలను కనాలంటే భయపడుతున్నారంట. అమ్మో, ఈ గోల మేము భరించలేం, వాళ్ళని మేము పెంచలేం, వాళ్ళని మేము పోషించలేం, వాళ్ళని ఎత్తుకోలేం, వాళ్ళకి పాలు ఇస్తే మా అందం తగ్గిపోద్ది, మేము ప్రశాంతంగా బతకాలి, ఈ పిల్లల గోల మాకు వద్దు అని పిల్లల్ని కనడం మానేశారు. లేకపోతే బాగా ఆలస్యం చేస్తున్నారు. అసలు ఆ మాటకు వస్తే పెళ్ళిళ్ళు చేసుకోవడమే మానేశారు. పెళ్ళిళ్ళ మీద కూడా మక్కువ చూపించట్లా. చేసుకున్న పట్టుమని 10 రోజులు కూడా లేకుండానే వారి ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి పెళ్ళి అడ్డంగా ఉంది, పిల్లలు అడ్డంగా ఉన్నారని విడిపోయిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే అలాగా మనిషికి ఒక పని అప్పగించి ఒక ఆలోచన కలిగి ప్రారంభించిన దేవుడు తిరిగి ఎలాగా దాన్ని ఆ పని ముగించడానికి వచ్చాడు అంటే దగ్గరగా
మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు అంటారు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి అని శిష్యులతో యేసు ప్రభు వారు చెప్పడం మరలా మొదలుపెట్టాడు. అప్పుడు చెప్పాడు, అది అవ్వలేదు, మొత్తం పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా క్రొత్త నిబంధనలో ఆయన చెప్పడం చూస్తున్నాం, సువార్తల్లో చెప్పడం చూస్తా ఉన్నాం. మీరు చెప్పండి, నేను చెప్పిన వాటిని వాళ్ళు ఆచరించాలని చెప్పండి, అలా మీరు బోధించండి అని చెప్తున్నాడు. కానీ ఎంతమంది ఆయన చెప్పిన పని చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆయన అప్పగించిన పనిని చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు? చెప్పగలరా? ఈరోజు క్రైస్తవులు చెప్పగలరా? ఈరోజు ప్రభు పిల్లలు చెప్పగలరా? మేము మాకు అప్పగించిన పనిని ముగించాం, సమాప్తమైంది అని చెప్పేంత విశ్వాసం ఈ రోజుల్లో కనబడట్లేదు. ఎందుకంటే మనిషికి చాలా ఇష్టాలు వచ్చేసినాయి, చాలా సొంత ఇష్టాలు పెంచేసుకున్నారు, కోరికలు పెంచేసుకున్నారు. మనకు మాదిరి యేసు ప్రభువారే. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది అని చెప్పాడు ఆయన. మరి మనము మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానిక, తిరగడానిక? అంటే మనకేం పని లేదా? మనకేం ఏ కారణం లేకుండా వచ్చామా? కాదు ప్రియులారా, మనం కూడా కారణ జన్ములమే. మన పట్ల కూడా ఒక ఉద్దేశం ఉంది. అదే ఆదికాండలో ఆయన చెప్పాడు. కానీ అది పాడైపోయింది. మరలా యేసు ప్రభు ద్వారా శిష్యులతో హెచ్చరికను పంపిస్తున్నాడు. మనం కూడా పని ఉంది, మనం కూడా ఆయన పని ముగించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. కానీ ఈ దినాల్లో సొంత చిత్తాన్ని నెరవేర్చుకునే పనిలో ఉన్నారు, దేవుని చిత్తం నెరవేర్చే పనిలో లేరు. అందుకే అపోస్తులైన పౌలు బాధపడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడట్లేదు. ఎందుకంటే ఆ పనిలో ఏముందో వాళ్ళు గ్రహించట్లే. ఆ పనిలో ఉన్న సంతోషం, ఆ పనిలో ఉన్న తృప్తిని తెలుసుకోవట్లేదు. యేసుప్రభు వారు దేవుని పని చేయడంలో ఎంత సంతోషపడ్డాడో, ఎంత తృప్తి చెందాడో, ఆ పని జరిగించి ముగించాడు. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, నన్ను పంపిన వాని పని నెరవేర్చుటయును ఆ పని ముగించుటయును నాకు ఆహారమై ఉన్నది. ఎంత చక్కటి మాట. మనం కూడా ఈ పని అయితే ముగించం కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మాత్రం మనం చెప్పుకుంటాం. మనం ప్రేమ ఎలా వెల్లడి చేస్తామంటే, ఏదో మందిరానికి వెళ్ళి కూర్చొని వస్తాం, లేదా మనకు పాటలు వస్తే పాటలు పాడతాం, ఏదో ప్రార్థన సమయం వస్తే ప్రార్థన అవకాశం వస్తే ప్రార్థన చేస్తాం, లేదా కాసేపు గట్టిగా స్తుతించి స్తోత్రం చెప్తాం. ఇలాగ మనం చేసి ప్రేమను వెల్లడి చేస్తున్నామని అనుకుంటున్నాం. కాదు, ఆయన ప్రేమ, మన ప్రేమ, ఆయన మనం ప్రేమిస్తున్నామని ఎలా వెల్లడి చేయాలి అంటే, ఇదిగో ప్రభు ఎలా వెల్లడి చేశాడో అలాగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము నమ్మునట్లు తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను అన్నాడు. అది తండ్రి ఆజ్ఞాపించినది చేసి తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడో యేసు ప్రభువారు ఆయన బయలుపరుచుకున్నాడు, ఆయన రుజువుపరుచుకున్నాడు. మరి మనం పాట పాడితే రుజువు అవుతుందా? పాట ద్వారా, లేకపోతే ఇంకొకటి ద్వారా, ఇంకొకరి ద్వారా, ఎలాగా? మనం కూడా ఖచ్చితంగా ఆ దారిలోనే వెళ్ళాలి. మనం కూడా ఆయన పని ముగించితేనే ఆయన మనం ప్రేమించిన. అందుకే అంటాడు కదా పాత నిబంధనలో, విస్తారమైన బలులు అర్పించుట కంటే మాట వినుట కదా శ్రేష్టము, నాకు ఇష్టము, శ్రేష్టము నాకు ఇష్టము. మాట వినాలి, మాట వినాలి. దేవుడు కూడా పనిచేసే మనిషి. ఆయన సృష్టిలో మనకు తెలుసు కదా, ఆయన 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన పనిచేసి ఆయన పనిచేసి మన కొరకు ముగించాడు. మనం కూడా మనం పనిచేసి మనకు పనిచేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చి మన పని కూడా మనం ముగించబద్ధులమై ఉన్నాం. ఆ పని చేసేటప్పుడు కొన్నిసార్లు మనకి కష్టం కలగవచ్చు, బాధ కలగవచ్చు, లేకపోతే
ఇబ్బందిగా అనిపించవచ్చు. అయినా ఆశతో సంతోషంతో మనం ఈ పని ప్రారంభిస్తే ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాంటి ఒక ఇబ్బంది ఎదురైంది. గెత్సెమనే తోటలో కొంత దూరం వెళ్ళి ఆయన సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని ప్రార్థిస్తూనే వెంటనే ఆయన గ్రహించాడు. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరగనిమ్ము అన్నాడు. కాబట్టి క్రీస్తు తనకు అప్పగించిన పని చేసి ముగించి సమాప్తమైనది అని చెప్పిన రీతిగా ఆ మాటను జ్ఞాపకం చేసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం కాదు, కానీ ఆ మాటను విని మన పని ఏంటో అర్థం చేసుకొని ఆయన మనతో మాట్లాడుతున్నాడన్న సంగతిని గ్రహించగలిగితే మనం కూడా మనకు అప్పగించిన పని చేసి, అంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి ముగించి సమాప్తమైనది అని చెప్పగలగాలి. అప్పుడే కదా క్రీస్తు తోటి వారసులం అనిపించుకుంటాం. అదే కదా సాతానుతో మనం చేయగలిగిన యుద్ధం. ఆ విధంగానే కదా వాడిని మనం ఓడించగలం. చాలామంది భక్తులు అందుకే అంటారు, క్రైస్తవ జీవితం ఒక పోరాటం వంటిది, ఒక యుద్ధం లాంటిది, అందులో ప్రతి క్రైస్తవుడు సైనికుడు అంటారు. పౌలు కూడా అంటాడు, క్రీస్తు యేసు సైనికుల వలె మనం పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలంటాడు. పౌలు భక్తుడు కూడా యేసు ప్రభువుని అనుసరించి అదే పద్ధతిని తను పాటించి తన నోటితో చెప్తాడు. ఒక అద్భుతమైన మాట తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు ముగించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అంటాడు. ఎస్, ఎందుకు వాళ్ళు పోరాడారు, ఎందుకు వాళ్ళు పరుగు ముగించారు, ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకున్నారంటే వాళ్ళకి తెలుసు ప్రభు తద్వారా ఏం చేయనై ఉన్నాడు. ఉదాహరణకి ప్రకటన గ్రంథం చూస్తే 3వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అంటారు కదా, నేను జయించి తిని జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టనిత్తును అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు కూడా ఎలాంటి ఫాలోవర్ సిస్టమ్, అంటే ఆయన వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, ఒకానొక సమయంలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకానొక సమయంలో ఆయన ఒక చిన్న కూటం జరిగిస్తుంటుండగా, ఆ సమయంలో ఆయన చూడడానికి కొందరు తన సహోదరులు వచ్చినప్పుడు ప్రభు అంటారు, అయ్యా నీ కోసం మీ బంధువులు వచ్చారంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అంటూ ఆ సమాజాన్ని చూస్తూ ఈ మాట చెప్పాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారే నా తల్లి, నా సహోదరులు. ఎస్, క్రీస్తు తోటి వారసులు. అక్కడికి వాళ్ళు ఎవరు చేయలేదని కాదు, ఆ తల్లి నెరవేర్చలేదని కాదు, అసలు ఆవిడ ఇంకా బ్రహ్మాండంగా అర్థం చేసుకుని చివరి వరకు ప్రభుత్వం ఉంది, ప్రభు చిత్తాన్ని నెరవేర్చింది. దేవుడు ఆమెకు అప్పగించిన ప్రతి పనిని ఆమె సంపూర్తి చేసుకుంది. అయితే ఈ మాట సమాజానికి తెలియజేస్తున్నాడు, నా తండ్రి చిత్తాన్ని మీరు కూడా నెరవేర్చాలి. అలా నెరవేర్స్తే మీరు కూడా నా తల్లే, మీరు కూడా నా సహోదరులే, మీరు కూడా అదే బంధం నాతో కలిగి ఉంటారని చెప్పడం ఆయన ఉద్దేశం. కాబట్టి మనకు అప్పగించిన పని ఏంటో మనం గుర్తించి మన కుటుంబంలో, సంఘంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో అది చేసి ముగించి ప్రభుని మహిమపరుద్దాం. ప్రభు చెప్పిన మాట, మన యేసయ్య చెప్పిన మాట మనం కూడా చెప్పడానికి సిద్ధపడదాం. సమాప్తమైనది అని చెప్పే స్థాయికి, మన విశ్వాసంలో, భక్తిలో ఆ స్థాయికి మనం అందరం కూడా ఎదుగుదుముగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.